చంద్రబాబు నాయుడు గారికి భజన చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిన్ను నియమించిందా? అసలు ఏ రకంగా అసలు కాంగ్రెస్ విలువలు తీసేస్తున్నావు? ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎజెండాని పక్కన పెట్టేస్తున్నావు. సొంత ఎజెండాతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మరి అధికార పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారిది అనుకుంటుందో ఏమో నాకైతే అర్థం కావట్లే. ఈవిడేదో అపోజిషన్ లీడర్ లాగా. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రతిపక్షమో చంద్రబాబు నాయుడు గారికి షర్మిల కూడా ప్రతిపక్షమే కదా! యెస్. ఎట్లా నువ్వేమన్నా కూటమి నేను నేను కూడా కూటమిలో భాగమని ఏమన్నా సీక్రెట్ ఒప్పందాలేమన్నా చేసుకుందా కాంగ్రెస్ వారికి తెలియకుండా? మాకు ఉత్పన్నమవుతున్నటువంటి డౌట్లు సార్ ఇవన్నీ గూడా. ఏ లోపాయికారి ఒప్పందాలు లేకపోతే రాష్ట్రానికి కష్టం కలిగినప్పుడు గానీ, రాష్ట్ర ప్రజలకి కష్టం కలుగుతున్నప్పుడు గానీ, మహిళలకు అన్యాయం జరుగుతున్నప్పుడు గానీ, నిన్న చూడండి సార్, రామ్ కీర్తన అనేటటువంటి పాప కడపలో మరంత దారుణం జరిగితే ఆ ఇష్యూ గురించి ఆ మహాతల్లి మాట్లాడలేదు. అవి గొడ్డలి అట. కొంచెమన్నా ఉండాలి సార్. అందుకే చెప్పాను సార్. అన్న ద్రోహి రాజశేఖర్ రెడ్డి గారికి తండ్రికి వెన్నుపోటుదారు అని. మేము బోళ్ళని చెప్తాం సార్. కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడుంటాడు. మళ్ళా ఆ భగవంతుడికి సేవ చేసేటటువంటి ఒక రెస్పెక్టబుల్ దైవజనుడికి నువ్వు భార్యవి గదా! ఇప్పుడు ఆయనేం ప్రీచింగ్ ఏం మానేసేయలేదు కదా అనిల్ గారు. యెస్. మరి యెస్. ఆయనకి భార్య అంటే మీకు కూడా అంతే ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నట్టు లెక్క గదా! భగవంతుడు మరి నీకిదే జెప్తున్నాడా? ఏం తగ్గించుకోగలుగుతున్నావు నువ్వు? అన్నకి ద్రోహం చేయమని చెప్పని భగవంతుడు చెబుతున్నాడా? ఏదన్నా ఉంటే నువ్వు ఇంట్లో తేల్చుకో అన్నా. నువ్వెందుకిలా జేస్తున్నావు నన్ను? లేకపోతే నువ్వు మీ అన్న ఎదురు బెదురు కూర్చోండి. లేకపోతే జుట్లు పీక్కోండి. లేకపోతే ఏదన్నా చేయండి. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి లీడర్. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి హీరో. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది కార్యకర్తల గుండెల్లో దేవుడు. రాజశేఖర్ రెడ్డి గారు ఎంత 5.5 పాలన చేసి దేవుడైతే, ఈయన 10 అడుగులు ముందుకేసి అంతటి అభిమానాడు. అసలు నీ దిష్టే తగిలేలా ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారి. అసలు ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యో! అసలు నా రక్తమే. నేను ఇలా మాట్లాడుతున్నాను. రేపు భగవంతుడికి సమాధానం చెప్పుకోవాలి. లేకపోతే అమ్మకి సమాధానం చెప్పాలి. నా ఈ ప్రవర్తన ఒకానొకప్పుడు నేను రియలైజ్ అయితే నా అన్న, నా వదిన ముందు నేనసలు తలెత్తుకొని తిరగగలనా అనేటటువంటి కించిత్ భావన కూడా లేదు సార్ ఆవిడకి. నిజంగా ఏమనాలో గూడా, ఏం చెప్పాలో గూడా అదే అంటారు సార్, చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ అని చెప్పని ఓ సామెత ఒకటుంటుంది సార్. మనకి తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ బొక్కబోర్లా బడి పక్క పార్టీలోకొచ్చి మరి నా తండ్రికే ద్రోహం చేసిన పార్టీలోకెళ్ళి మరి పీసీసీ అధ్యక్షురాలుగా ఇచ్చేసేటప్పటికి పాపం ఆవిడకేం తెలియట్లా. అందుకే ఇట్లాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లన్నీ ఇచ్చి ఆవిడ దిగజారుడుతనాన్ని చూపించుకుంటోంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. సంస్కారవంతమైనటువంటి అన్న, రక్తబంధానికి విలువిచ్చేటటువంటి అన్న. గొడవలనేవి ఈరోజు కాపోతే రేపు పోతాయి. ఇది నా కుటుంబం. నా కుటుంబంలోని నా చెల్లి. మీరు ఒకానొక టైంలో ఆవిడ ఒక ఇంటర్వ్యూలో గూడా నాకు నాన్న తర్వాత నాన్న లాంటివాడు మా అన్న. ఈ చెల్లికి కష్టం వస్తోంది అని తెలిస్తే ఆ కష్టం నా దగ్గరకి రాకమునుపే నా ముందుకొచ్చి నిలబడేవాడు నా అన్న అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున ఇలా మాట్లాడుతోంది అంటే చాలా బాధాకరం సార్. ఎందుకంటే ఎవ్వరైనా సరే సార్, అసలు ఉన్నవాళ్ళు గావచ్చు, లేని వాళ్ళు గావచ్చు, రక్తబంధాన్ని ఏదో ఒక ఇదిలో ఎంత గొడవలున్నా, ఏం చేసినా ఏదో ఒక ప్రాస్పెక్ట్‌లో ఖచ్చితంగా నా రక్తమే, నా బంధమే, ఒక తల్లి కడుపున పుట్టామే, ఇలా చేసుకోకూడదే, ఇలా చేయకూడదే అని రియలైజ్ అవుతారు. కానీ ఈమె అసలు ఇంత దారుణంగా ప్రవర్తించే ప్రవర్తనని భగవంతుడే చూడాలి సార్ ఖచ్చితంగా. ఓకే. రాష్ట్రానికి ఒక ప్రతిపక్ష పార్టీ పొజిషన్‌లో ఉన్నటువంటి ఆమె, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా, సరే ఈ మధ్య ఆవిడ 2, 3 పబ్లిక్ మీటింగ్స్ లాగా కూడా చిన్న చిన్న రచ్చబండ కార్యక్రమాల్లాగా కాంగ్రెస్ తరపున ఏర్పాటు చేసుకుంటే, అక్కడ గూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగడని నోరు లేదు సార్. ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాలంటీర్లు బొయ్యారమ్మా, ఇంటికొచ్చి పలకరించే వాళ్ళు బొయ్యారమ్మా, మాకు సంబంధించినటువంటి ఏ పథకాలు గూడా మా ఇంటికి రావట్లేదమ్మా, అయి ఇస్తానన్నాడమ్మా, ఇయి ఇస్తానన్నాడమ్మా, ఒక్కటి ఇవ్వట్లేదమ్మా, మా బతుకులు రోడ్లు పాలైపోయినాయమ్మా
అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు గూడా మాట్లాడుతూ ఉంటే, ఆవిడ కళ్ళల్లో ఆ టైంలో మనం అదొక రకమైనటువంటి మెరుపు చూస్తాం మనం. అంటే ఇన్నర్‌లీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఏంటో ఆమెకి తెలుసు సార్. కానీ నేను చెప్తున్నాను గదా! ఏదో ఈగోయిస్టిక్ బిహేవియర్‌తో ఏదో అన్నని సాధించాలి అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వంతో ఆవిడ ముందుకెళ్తున్నారు. ఇదెప్పటికీ ఇదయ్యేటటువంటి విషయం గాదు. మీరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా నిజంగా ఎందుకంటే సార్ ఒక్కటి మాలాంటి వాళ్ళం వితౌట్ ఎనీ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఒక పుణ్యశీలే గావచ్చు, పుణ్యశీల లాంటి వాళ్ళు ఎంతో మంది గావచ్చు. 15 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో మరి 2 మార్లు కార్పొరేటర్‌గా గాని, చైర్మన్ చేసేటటువంటి స్థాయి ఫస్ట్ టైమ్ ఫ్లోర్ లీడర్ ఇచ్చిన, అది నిలబెట్టుకున్నానని తర్వాత పిలిచి చైర్మన్ ఇచ్చిన కొన్ని పరిస్థితుల్లో అంటే రావాల్సినవి రాలేకపోవటం, ఆ తర్వాత పిలిచి మరి నేనున్నాను నీకు ఇవ్వడం, ఒక స్థాయికి తీసుకురావడం. ఈ రోజున మంచి వక్తలమని అనిపించుకుంటున్నామంటే, పేరు తెచ్చుకున్నాము అంటే అది కేవలం పైన భగవంతుడి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనంటూ లేకపోతే మాకు పొలిటికల్ లైఫే లేదు మాకు. ఓకే. అలాంటి వాళ్ళం మేము. చూస్తామండి మేము గూడా ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి తొందరపడి యెస్. మేము ఇన్వాల్వ్ అయ్యే మనుషులం కాదు గానీ, మరీ శృతి మించి రాగాన పడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మరీ అక్షులు పక్షులు ఆలకించకుండా అమ్మా నువ్వు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం అండగా నిలబడాల్సినటువంటి నువ్వు ఒకానొక టైంలో నిలబడ్డావు. అది నిలబడినందుకు నీకు ఆడపడుచు కట్నంలాగా అనుకోవాలా. ఆ టైప్‌లో నీకు 234,00,00,000 240,00,00,000 నీకిచ్చాడు గదా తల్లి. మిగతావి కూడా నీకిస్తానమ్మా. ఈడీ కేస్ కంప్లీట్ అయిపోతే, ఆ తర్వాత ఇస్తాను తల్లి అనే చెప్పాడు గదా నీకు. అవన్నీ పర్సనల్ విషయాలు గదా! నువ్వింట్లో చూసుకోవాలి గదా! బయటికొచ్చి ఆయన్ని రోడ్డున పడేసేటటువంటి మాటలు. ఈ రకంగా అసలు మీ ఇంట్లో వాళ్ళ మేనత్త గారు ఎంత దుమ్మెత్తి పోస్తోందండి? యాహ్! వేములారెడ్డి గారు. వేములమ్మ గారు. ఆ! అసలు జగన్‌కి ఈ మెట్ట సరిపోతుందా అసలు? అసలింత గూడా ఆలోచించకుండా ప్రవర్తిస్తోంది. జగన్ బంగారు కొండ అంటుందావిడ. ఎందుకు ఆయన మీద ఈ రకంగా ఇలా పులికేకలు బెడుతోందో మనకైతే అర్థం కావట్లేదు సార్. ఒక్కటైతే మాత్రం వాస్తవం. ఆ మహానుభావుడు ఊరుకున్నా మేం ఊరుకోం. కొంతవరకే చూస్తాం. మేమైతే సహించే సమస్యే లేదు. షర్మిల గారిని ఇప్పుడు మేము కూడా చంద్రబాబు నాయుడికి తొత్తులానే చూస్తాం. చంద్రబాబు నాయుడు దత్తపుత్రికలానే చూస్తాం ఇప్పుడు మేము. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే దత్తపుత్రుడు అనుకున్నాం. ఇప్పుడు ఈమె దత్తపుత్రికనమాట. ఓకే. మేమింకా ఆ కోణంలోనే చూస్తాం. ఆమెను అట్లాగే ఎదుర్కుంటాం. మాకు ఓకే. వన్ అండ్ ఓన్లీ హీరో, వన్ అండ్ ఓన్లీ నాయకుడు, వన్ అండ్ ఓన్లీ సింహం మా జగన్మోహన్ రెడ్డి గారు. అంతే.